దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 9th January 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనము. Deuteronomy chapter 28 and verse 8. నీ కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించుచును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీకు దీవెన కలగాలని ఆశీర్వదిస్తున్నాడు, ఆజ్ఞాపించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరంలో ఏ ప్రయత్నం చేస్తున్నావో, ఏ పని చేస్తున్నావో దేవుడు ఆల్రెడీ దీవెనను ఆజ్ఞాపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Let me read this in English. The Lord shall command the blessings upon thee in thy storehouses, in all that thou settest thine hand unto, and he shall bless thee in the land which the Lord thy God giveth thee. All that you are trying to do this year, the Lord has already blessed thee. So don't be afraid. Don't look back. Go forward. వెనుకతట్టు చూడవద్దు. దేవుడు నీ ప్రతి ప్రయత్నాన్ని దీవించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. నీ కొట్లను, నీ బాండ్స్, నీ స్టోర్ హౌసెస్ని, నీ నిధులను నింపి ఉన్నాడు. ఆ కార్యము చేయుటకు, ఆ పని చేయుటకు ఏ నిధులు నీకు కావాలో, ఏ ఇన్వెస్ట్మెంట్ కావాలో దాంతో ఆయన నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ నామానికి महिमा कलगुनुगाक. हिंदी में पढ़ेंगे व्यवस्था विवरण, उसमें 28 अध्याय और 8वीं वचन. तेरे खतों पर और जितने कामों में तू हाथ लगाएगा उन सब पर यहोवा आशीष देगा. सब पर यहोवा आशीष देगा. जो भी काम आप करना चाहते हैं, कोई भी पढ़ाई या नौकरी या बिजनेस, परमेश्वर ने उन पर आशीर्वाद प्रकट कर दिया है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిర్భయంగా దేవుడు దీవించి ఉన్నాడని మనము పనులు ఆరంభిద్దాం. ఇల్లు కట్టుకుంటున్నా, వ్యాపారం మొదలు పెడుతున్నా, ఒక అడ్మిషన్స్ తీసుకుంటున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా, దేవుడు నీ ప్రయత్నాన్ని ఆశీర్వదించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ ఆరోగ్యమును ఆశీర్వదించి ఉన్నాడు. నీ సంపదను దీవించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. So don't be afraid of anything. The Lord has blessed your storehouses. You will never lack anything. నీకు ఏది కొదవై ఉండదు. ఎందుకంటే నీ కొట్లను ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. He has blessed you. आपके खतों को उन्होंने आशीर्वाद दे दिए. आपको कुछ भी कमी ना होगी. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ఈ కాన్ఫిడెన్స్తో, ఈ ధైర్యముతో ప్రతి దినమును మనం ముందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు వెళ్ళిపోదాము. లెట్స్ కీప్ థ్యాంకింగ్ ద లార్డ్ ఎవ్రీ డే బికాస్ హీ హెస్ ఆల్రెడీ బ్లెస్డ్ ఎవ్రీ వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. ఎంత దయగల దేవుడివి, ప్రేమగల దేవుడివయ్యా. మా ప్రతి ప్రయత్నమును నీవు ఆశీర్వదించి ఉన్నావు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్య బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రములు నాయన. ఉద్యోగంలో, వ్యాపారంలో చేస్తున్న వారిని మీరే బలపరిచి నడిపించండి అయ్యా. దేవ, చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవ, ఉద్యోగం కొరకు కనిపెడుతున్న బిడ్డలందరూ నాయన మీ తోడు వారితో ఉన్నందుకు
మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారందరూ దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు స్తోత్రంలో నాయన. వారి పరిచయలో మీ ఆశీర్వాదాల కొరకు స్తోత్రములు. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని రక్షించి కాపాడేందుకు స్తోత్రంలో నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేం శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా నీవే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మహిళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.